ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ప్రశ్న రావణ్పై ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ షేక్ రియాజ్ ఒంగోలులోని తాలూకా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అనంతరం మీడియా సమావేశంలో షేక్ రియాజ్ మాట్లాడుతూ, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమని, వారిపై కేసులు పెట్టేందుకు వెనకాడమని, న్యాయపరంగా చట్టపరంగా తప్పు చేసిన వారికి శిక్ష పడేలా ప్రశ్న రావణ్పై తాలూకా పిఎస్లో కంప్లైంట్ ఇచ్చామని, ఇకపై ఇలాంటి వారిని సహించేది లేదని ఆయన అన్నారు. అంతేకాకుండా వైసీపీ నాయకులు గతంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన వ్యాఖ్యలను ట్రోల్స్ చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, పవన్ కళ్యాణ్ గారి కుటుంబంపై కొంతమంది వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఖండించారని, వైసీపీ తప్పుడు ప్రచారాలను ప్రజలు తిప్పికొడతారని షేక్ రియాజ్ విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ చిట్టిం ప్రసాద్, పర్వతిరెడ్డి కిషోర్ కుమార్, కళ్యాణ్ ముత్యాల, రాయని రమేష్, బొందుల శ్రీదేవి, పిల్లి రాజేష్, పల్లా ప్రమీల, మొహమ్మద్ యూనిస్, ఈదుపల్లి మణి, గోవింద్ కోమలి, వాసుకి నాయుడు, శుంకర కళ్యాణి, ఉంగరాల మోహన్, బొందిల మధు, బండారు శేషగిరి, ఇర్ఫాన్, చెన్ను నరేష్ తదితరులు పాల్గొన్నారు. న్యాయపరంగా చట్టపరంగా వాళ్ళకి శిక్ష పడేలాగా మేము న్యాయం కోసం ఈరోజు తాలూకా పోలీస్ స్టేషన్లో ప్రశ్న రావణ్ మీద కేసు పెట్టడం జరిగింది. తదుపరి పవన్ కళ్యాణ్ గారి మీద కానీ జనసేన పార్టీ మీద కానీ ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేసినా, వ్యక్తిగతంగా మాట్లాడినా తగిన న్యాయం కోసం తగిన విధంగా మేము కేసులు పెడతాం, ఎంత దూరమైనా వెళ్తాము. కాబట్టి వైసీపీ నాయకులకు ఇప్పుడే చెబుతున్నాం, మీరు దయచేసి పేటీఎం లాగా డబ్బులు ఇచ్చి ఇలాంటి వ్యక్తుల్ని సమాజానికి సంఘ విద్రోహ శక్తులుగా వీళ్ళందరూ మారుస్తున్నారు. మీరు సమాజానికి ఉపయోగపడని వ్యక్తుల్ని ఈ విధంగా జనసేన పార్టీ మీదకి మీరు రుద్దటం మానుకోవాలి. మీరు మా కనుక మానుకోకపోతే మీకు నిన్నటిదాకా ప్రజలు ఒక సీటు ఇస్తారనుకున్నాం, కానీ ఈసారి 0 సీటుకి పడిపోతారు. జాగ్రత్తగా ఆలోచించమని వైఎస్ఆర్సీపీ పార్టీకి ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం. గారు ఆ రోజు మాట్లాడినటువంటి మా భాష వ్యక్తిగతంగా ఆయన ఎక్కడా మాట్లాడలేదు. ఆ రోజు కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు ఆయన భార్యల్ని, పిల్లల్ని, వ్యక్తిగతంగా ఇంట్లో ఆడవాళ్ళని కూడా నీచాతి నీచంగా వైసీపీ నాయకుల చేత మాట్లాడించారు. వాటికి అన్నిటికీ తగిన ఫలితమే ఈరోజు 11 సీట్లు వైఎస్ఆర్సీపీకి కర్మ ఫలితం ఈరోజు అనుభవిస్తారు. ప్రశ్న రావణ్ అనే ఒక చెత్త వెధవ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మతాలుని, కులాలని రెచ్చగొట్టే విధంగా సభలు సమావేశాల్లో అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు. దాన్ని ఈ వైసీపీ పార్టీ వాళ్ళు వెనకేసుకొస్తూ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఏ సందర్భంలో మాట్లాడారు, ఆయన్ని ఎంత మానసిక క్షోభకి గురి చేస్తే వైజాగ్ లో ఆయన్ని బయటికి కూడా రానివ్వకుండా నాయకులని పోలీస్ స్టేషన్ లో వేసి ఉచితార్థంగా కొట్టిస్తే ఆయన ఎంత బాధపడితేనే అలా మాట్లాడాల్సి వచ్చింది. మీకు ఏమి ఇబ్బంది కలిగిందని, ప్రజాస్వామ్యబద్ధంగా మీకు ఏమి నష్టం జరిగిందని ఇంత నీచాతి నీచంగా సభలు సమావేశాల్లో మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడితే కరెక్ట్. అలాంటి అసలు వాళ్లే కాదు, ఈ రావణ్ లాంటి వాళ్ళు కాదు, వైసీపీ నాయకులు సైతం మీడియా సమావేశాలకు వస్తే ఎవడెంత బూతులు తిడితే వాడికి అంత పెద్ద పదవి ఇచ్చే విధంగా వైసీపీ పార్టీ వాళ్ళని రెచ్చగొడితే ఇంత నీచాతి నీచంగా తయారవుతున్నారు. వీళ్ళందరినీ కానీ శిక్షించకపోతే, ఇలాంటి వాళ్ళని మొక్కల్లోనే తుంచకపోతే రాబోయే రోజుల్లో ఇలాంటి వాళ్ళు 100 వేలలో తయారవుతారు. అందుకే వాళ్ళ మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలి. మేము ఈరోజు తాలూకా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం జరిగింది. అదొక్కటే కాదు, రాబోయే రోజుల్లో ఎవరైనా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలన్నా, జనసేన పార్టీ గురించి మాట్లాడాలన్నా గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారికి ముందు వీర మహిళలు, జన సైనికులు అందరూ ఉన్నారు. మమ్మల్ని అందరినీ దాటుకొని పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలి. మీరు మాకు దొరకరు కాబట్టి పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టాం. దొరికితేనా ఇంకో రకంగా ఉండిద్దని తెలియజేస్తున్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ప్రశ్న రావణ్ అనే అతని మీద మేము ఇక్కడ కంప్లైంట్ చేయడానికి వచ్చాము తాలూకా పోలీస్ స్టేషన్లో. అతను మహిళల గురించి మాట్లాడడం కానీ చండాలంగా మాట్లాడుతున్నారు. పోలీసులు వాళ్ళే సుమోటోగా కేసు తీసుకొని అతను అరెస్ట్ చేయాలని చెప్పి చట్టపరంగా ఎన్ని శిక్షలు అయితే ఉంటాయో దానికి సంబంధించి అన్ని చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. మహిళలనే చూడకుండా మహిళలను ఇష్టం వచ్చినట్టు ఒక యూట్యూబ్ ఛానల్ అని పెట్టుకొని తను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మతాల మధ్య విద్వేషాలు సృష్టించేలా చేస్తున్నారు, కుల మతాలు విడిపోయేలా చేస్తున్నాడు. అలా చేసే వాళ్ళందరినీ ఇప్పుడు ఇంతకుముందు కూడా చాలా విషయాలు పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ మహిళల గురించి కానీ అతను ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఇప్పటికైనా అతను మర్యాదగా ప్రతి ఒక్కరికి క్షమాపణలు చెప్పి ఇప్పటికైనా తన ధోరణి మార్చుకోవాలని చెప్పి మేము జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాము. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ప్రశ్న రావణ్ అనే అతను కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ గారి మీద అనేక రకమైన నీచంగా మాట్లాడుతూ ఉన్నాడు. మహిళల గురించి కూడా
సభల్లో మాట్లాడుతూ ఉన్నాడు. అతను ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడో తెలియదు. ఇంతకు ముందు అయితే అలాగే మాట్లాడాడు, కానీ ఇక నుంచి మాత్రం మహిళల గురించి ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా విచక్షణ రహితం కోల్పోయి నోటికొచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మటుకి జనసేన పార్టీ తరపు నుంచి ఇక నుంచి అయితే ఊరుకోము. దానికోసమే ఇవాళ మేము వచ్చి ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీస్ స్టేషన్లో. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇక నుంచి పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ మహిళల గురించి కానీ ఎక్కడైనా సరే వైసీపీకి సంబంధించిన వాళ్ళు మాట్లాడాలి అనుకుంటే ఒక ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని కోరుకుంటున్నాను.